అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం పెద్ద దస్తగిరి మర్డర్ గురించి. నాకు కండిషన్ బెయిల్లో రావడం జరిగింది. నా యొక్క వాదనను ప్రజాస్వామ్యబద్ధంగా వినిపించుకోవడంలో నా హక్కును మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ ఉన్నా. నాకు పెద్ద దస్తగిరి మర్డర్కు ఎటువంటి సంబంధం లేదు. ఈ కేసు ఒక అక్రమ కేసు మాత్రమే. ఎందుకంటే పెద్ద దస్తగిరి అనే అతను మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన కూడా నాకు మంచి స్నేహితుడు. ఆయన కూడా ఎప్పుడు ఒక సోదరుడిలాగా ఎక్కడ కనిపించినా అతను నన్ను పలకరించేవాడు. నేను కూడా అదే గౌరవంతో అతన్ని పలకరించేవాడిని. నాకు అతనికి ఎటువంటి మనస్పర్ధలు కానీ ఎటువంటి లావాదేవీలు కానీ ఎప్పుడు కూడా లేవు. ఎప్పుడు కూడా మేమంతా కూడా పార్టీ ఆఫీస్లో కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఇది ఒక అనుకోకుండా జరిగినటువంటి ఒక దుర్ఘటన. ఎందుకంటే ఒక మంచి మిత్రుడిని మేము కూడా కోల్పోయినాం. ఆ బాధ నాకుతో పాటు మా పార్టీ వాళ్ళందరికీ కూడా ఉంది. ఇకపోతే నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్ నాయకునిగా ఉండేవాడిని. ఎప్పుడు కూడా ఏ ధర్నా అన్నా కూడా పార్టీ ఏ పిలిపించినా కూడా నేను ముందుండి నడిపించేవాడిని. ఆ సందర్భాల్లో సమైక్యాంధ్ర ఉద్యమంలో కావచ్చు, విద్యుత్ ధర్నాలో కావచ్చు, మరి పార్టీ పిలిపించినటువంటి అన్ని నిరసన కార్యక్రమాల్లో కూడా నేను చురుగ్గా పాల్గొన్నప్పుడు పోలీసులు పెట్టినటువంటి కేసులు తప్ప నాపై నాకు వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పర్సనల్ కేసులు లేవు. నాకు ఎప్పుడు కూడా ఏ క్రిమినల్స్తో కానీ ఎవరితో కానీ ఎప్పుడు కూడా నాకు సంబంధాలు లేవు. అంతేకాకుండా నేను ఉన్నటువంటి 22 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవరితో కూడా పెద్దల పట్ల నేను గౌరవంగా ఉండేవాడిని. పార్టీలకు అతీతంగా ఎవరు కనపచ్చినా కూడా నమస్కారం పెట్టే వ్యక్తిని. కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎవరు కనపచ్చినా కూడా అదే గౌరవం ఇచ్చేవాడిని తప్ప నేను ఎప్పుడు కూడా ఎవరితో గొడవలు పడ్డం కానీ, మనస్పర్ధలు కానీ, ఎక్కడెక్కడైనా వాగ్వివాదాలు కానీ, ఎవరినైనా నేను చేయి చేసుకోవడం కానీ ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రెస్ వాళ్ళందరూ కూడా దాదాపు 22 సంవత్సరాలుగా మేము కలిసి ప్రజా జీవితంలో ఉండాం. ఎందుకంటే నా ప్రవర్తన మీ అందరికీ కూడా తెలుసు. నేను ఎప్పుడు కూడా అటువంటి క్యారెక్టర్ నాది కాదు అని మరీ కూడా కుండలు బద్దలు కొట్టి చెప్తా ఉండా. ఎందుకంటే సంబంధం లేకుండా ఒక మనిషి పైన ఆరోపణలు వచ్చినప్పుడు ఎంత బాధపడతారనేది సగటు మనిషిగా మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆ బాధ, ఆవేదన ఈరోజు మీ ద్వారా సమాజానికి నేను చెప్పుకోవాలి కాబట్టి తిరిగి నేను చెప్పుకుంటా ఉండా. ఎందుకంటే చెప్పుకోవాల్సినటువంటి అవసరం, సందర్భం నాకు ఎప్పుడు రాలేదు. ఈరోజు నా పైన ఒక అక్రమమైనటువంటి కేసు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పుకోవాల్సినటువంటి అవసరం, సందర్భం వచ్చింది కాబట్టి మీతో పాల్పంచుకుంటూ ఉన్నా. అంతేకాకుండా ఏ స్టేషన్లో కానీ పోలీస్ అధికారులతో నాకు సత్సంబంధాలు ఉండేది. నేను ఎప్పుడు కూడా ఎవరి పట్ల దురుసుగా ప్రవర్తించేవాడిని కాదు. ఒక పోలీసులే కాదు, ఏ అధికారులతో కూడా ఒక మంచి కింద స్థాయి కానీ పై స్థాయి అధికారులతో ఒక రాష్ట్ర స్థాయిలో ఒక మంచి సంబంధాలు పెట్టుకున్నటువంటి వ్యక్తిని నేను. అంతేకాకుండా ఇంత పెద్ద కష్టకాలం, ఎందుకంటే నా జీవితంలో దాదాపు నాకు 47 సంవత్సరాలు. ఒకటి మా అన్న చనిపోయినప్పుడు మా కుటుంబం కుంగిపోవడం జరిగింది. ఆ ఒక్క సందర్భంలో దాదాపు కష్టపడి మళ్ళీ మా కుటుంబ సభ్యులంతా కూడా నా వివాహమైన తర్వాత మళ్ళీ కూడా మేము అభివృద్ధి కావడం జరిగింది. మళ్ళీ ఈ 47 సంవత్సరాలు అంటే దాదాపు 24-23 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఈ జీవితంలో కష్టకాలం వచ్చింది. ఎందుకంటే సంబంధం ఉంటే సంబంధం చేసిండొచ్చు ఆవేశంలో, తాగి కొంతమంది చేస్తారు, కక్ష కొద్దీ కొంతమంది చేస్తారు, ఆవేశంలో కొంతమంది చేస్తారు. కానీ నాకు ఎటువంటి ఆవేశము లేదు, కక్ష లేదు, కోపము లేదు.
అటువంటి సందర్భంలో ఇది కేవలం ఒక అక్రమమైన కేసు, అనేక ఆరోపణలు రావడం జరిగింది, అనేక బాధపడడం జరిగింది. ఎందుకంటే అరెస్ట్ అయిన తర్వాత నేను ఎక్కడ కూడా నా వాయిస్ వినిపించుకునే దానికి లేదు. కాబట్టే దాన్ని 34 రోజులుగా నేను నా యొక్క ఆవేశాన్ని, నా యొక్క బాధని తొక్కిపట్టుకొని ఈరోజు మీతో పాలు పంచుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంత పెద్ద కష్టకాలంలో నా కుటుంబానికి అండగా ఉన్నటువంటి మా పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ అవినాష్ రెడ్డి గారికి, పార్టీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారికి, మాజీ మేయర్ సురేష్ బాబు గారికి, మాసీమ బాబు గారికి, సతీష్ రెడ్డి గారికి, ఇంకా పార్టీలో అనేక మంది ఇబ్బందులు పోలీసులు పెడతారని భయం ఉన్నా కూడా భయపడకుండా, నేను లేకున్నా కూడా నా కుటుంబానికి అండగా ఉన్నటువంటి పార్టీ క్యాడర్ అందరికీ, అంతేకాకుండా పార్టీలకు అతీతంగా చాలామంది, ఎందుకంటే ఒక మంచి వ్యక్తి ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా కూడా నాకు మద్దతు ఇచ్చినటువంటి చాలామంది, అనేక మంది మా కుటుంబానికి ఫోన్ చేసి నిత్య అటువంటి వాడు కాదు, మీరు భయపడద్దమ్మా అని చెప్పిన వాళ్ళందరికీ, నా సహాయం చేసిన నా మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా వారందరికీ చేతులు జోడించి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. నాకు దేవునిపైన నమ్మకం ఉంది, విపరీతమైనటువంటి దైవభక్తి నాకు ఉంది. అది అందరికీ, మీ అందరికీ కూడా తెలుసు. దైవభక్తి ఉన్నవాడు సమాజంలో ఎప్పుడు కూడా తప్పు చేసేదానికి వెనకడుగులోనే ఉంటాడు. కాబట్టి ఈ అటువంటి పరిస్థితిలో నాపై వచ్చినటువంటి అక్రమ కేసును నేను న్యాయస్థానంలో పోరాటం చేస్తా. నా నిర్దోషిత్వాన్ని ఖచ్చితంగా దేవుని యొక్క సహాయంతో నేను నిరూపించుకుంటా. అంతేకాకుండా నా పైన ఎవరు అక్రమ కేసు పెట్టినారో, మరి ఎవరికి అవసరం వచ్చిందో నాకైతే తెలియదు. వారిని కూడా దేవుడే శిక్షిస్తాడు తప్ప నేను వారిని ఒక్క మాట కూడా ఈ సందర్భంలో నేనేం కామెంట్ చేయడం లేదు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా దేవుడు ఖచ్చితంగా మరి ఆయనే చూసుకుంటాడు. వారికి ఎందుకు అంత దుర్బుద్ధి పుట్టించాడో మరి ఆయనే, ఆ దేవుడే చూసుకుంటాడు. అలాగే కడప ప్రజలు ఎప్పుడు కూడా అనేక మంది ప్రెస్ వాళ్ళు, నాకన్నా పెద్దవాళ్ళు, ఒక తమ్ముడులాగా, సమాజంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు కూడా ఒక తమ్ముడులాగా, ఒక బిడ్డలాగా నన్ను ఎప్పుడు కూడా ప్రేమిస్తూ వచ్చారు. అదే ప్రేమతో నన్ను ఎల్లవేళ్ళ మీరు ఆదరిస్తారని, అభిమానిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. అంతేకాకుండా ఈ అక్రమ కేసులు నన్నేం భయపెట్టలేవు. అలాగే జగన్మోహన్ రెడ్డితో నా ప్రయాణం ఎప్పటికీ ఆగదు. ఎందుకంటే రాజకీయాలు ఏం శాశ్వతం కాదు. మాకన్నా ముందు శివానంద రెడ్డి సార్ ఉన్నాడు, ఆయన తర్వాత అహ్మదుల్లా ఉన్నాడు, ఖలీల్ బాషా ఉన్నాడు. ఎంతోమంది రాజకీయాల్లో వస్తారు పోతారు. రాజకీయాలు ఏం శాశ్వతం కాదు, రాజకీయాలు అవసరం కూడా లేదు. కేవలం నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమతోనే నేను ఈ రాజకీయాల్లో ఆయనతో కొనసాగుతా కూడా తప్ప ఈ కేసులు పెట్టేంత మాత్రాన్ని నేనేదో భయపడి ఇంకోటి అవుతానంటే అది ఇంకా వారికే నేను వదిలేస్తూ ఉండా. నేను దాదాపు 5వ తేదీ మిడ్ నైట్ మర్డర్ జరిగిన తర్వాత నేను రిమ్స్కి వెళ్ళి చూశాను. ఆయన చూసిన తర్వాత ఒక మానవత్వంతో నాకు కూడా ఎంత బాధ ఉంటుందో సగటు మానవునిగా నాకు అంతకన్నా ఎక్కువ బాధ ఉంది. ఎందుకంటే అతను మంచి వ్యక్తి, చనిపోయిన దస్తగిరి. నేను ఎక్కడ కూడా 5వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కడపలో ఉండా. నేను ఎప్పుడు కూడా ఎవరితో నేను అట్లా ఉంటే 8వ తేదీ కోర్టులో ఉండా, ధర్నాలో ఉండా, ఆంధ్రజ్యోతి ఆఫీస్ కాడ ధర్నాలో ఉండా, తర్వాత ప్రెస్ మీట్లో ఉన్నా, పెళ్ళిళ్ళకు అటెండ్ అయినా. అట్లా ఉన్నవాడిని అయితే ఏమన్నా నేను ఇప్పుడు చేసేవాడిని ఏంటే నేను ఖచ్చితంగా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నేను దాదాపు ఆదివారం పొద్దున్నే హైదరాబాద్ నుంచి 5 రోజులు ఉన్నా. నేను దాదాపు 2 నెలలుగా హైదరాబాద్లో వ్యాపారం చేసుకుంటా ఉన్నా. పాకా సురేష్ గారు మేయర్ అయిన తర్వాత 100 రోజుల ప్రోగ్రాం, ప్రతిరోజు గడప గడపకు గుడ్ మార్నింగ్ కడప అని చెప్పేసి ఆయనతో పాటు నేను కూడా ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పి నేను కడపకు రావడం జరిగింది తప్ప ఎక్కడ కూడా అటువంటి వాళ్ళని ఎవరిని కూడా నేను, ఎందుకంటే మీరందరూ కూడా చూస్తూ ఉంటారు, నేను అటువంటి వాళ్ళతో ఎవరితో తిరిగేవాడిని కాదు, అటువంటి వాళ్ళని ప్రోత్సహించేవాడిని అంతకన్నా కాదు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి 15 సంవత్సరాలుగా నాకు పరిచయం ఉంది. నా వెహికల్ నా దగ్గరే ఉంది. వెహికల్ కానీ ఇంకో డబ్బులు కానీ అటువంటిది ఏమీ చేయలే. దస్తగిరి నాకు చాలా ముఖ్యం. దస్తగిరి మళ్ళా కూడా చెప్తాడా, ఇదేదో ప్రెస్ మీట్ పెట్టి నేను ఏదో చెప్పుకోవాలా, నేను కప్పిపుచ్చుకోవాలా, లేకపోతే ఏదన్నా చెప్పాలని ఓపెన్గా నేను మాట్లాడుతూ ఉండా. దైవం మీద నాకు ఇది దైవభక్తి ఉన్న వ్యక్తిగా చెప్తా ఉండా. నేను వాళ్లకు డబ్బులు కానీ వెహికల్ కానీ కనీసం పోలీసులకు కూడా సహాయం అనేది కానీ నేను ఎక్కడ కూడా చేయలేదు. ఒకటేనా, పోలీసులు డబ్బు ఇచ్చింటే 15 రోజులుగా నేను నన్ను అరెస్టు చేసి ఉండొచ్చు కదా, పిలిపించుండొచ్చు కదా. ఒక డిప్యూటీ మేయర్గా నేను కడపలో పనిచేసిన, నన్ను పిలిచొచ్చు కదా, నోటీస్ ఇవ్వచ్చు కదా, మా ఇంటికాడికి ఏమన్నా వచ్చినారా,
కేసు పెట్టేసి కేసు కట్టిన తర్వాత ఎవరో మీలాంటి వ్యక్తులు ఫోన్ చేశారు, అన్న నిన్ను A13గా నిన్ను పెట్టినారన్నా అని. నన్ను A13గా పెట్టేది ఏందనేసి న్యాయస్థానంగా నేను చేయాల్సినటువంటి పని ఏమైనా ఏమన్నా మీలాంటి మిత్రులు అడిగినప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించు, నువ్వు ముందు ఫస్ట్ క్యాష్ వేసుకో, నీకు సంబంధం లేదు కదా, నువ్వే అసలు నీకు ఎక్కడ సంబంధం ఉంది, క్యాష్ వేసుకోమన్నారు. క్యాష్ రాలేదు. తర్వాత యాంటిసిపేటర్ బెయిల్కి వేసాను. బెయిల్ వేసిన తర్వాత 4వ తేదీ ఉంది, 4వ తేదీ నుంచి 8వ తేదీకి వాయిదా ఇచ్చారు, రాలేదు. నేరుగా నేను ఎస్పీ గారి దగ్గర నన్నేం పట్టుకోలేదే పోలీసులు, నేనే నేరుగా వచ్చి సరెండర్ అయినా ఎస్పీ గారి దగ్గర. ఎందుకంటే నాకు న్యాయస్థానం మీద న్యాయం మీద నమ్మకం ఉంది, న్యాయస్థానంలో నా పోరాటం నేను చేసుకుంటాను. ఒకటేనా, అతను మీడియేటరు, అతను ఎవరి పేపర్లు ఉన్నాయో నా పేపర్లు ఉన్నాయని పోలీసులు ఎక్కడ చెప్పలే, నా పేపర్లు లేవు కూడా. ఒకవేళ ఉన్నాయని అనుకున్నా కూడా నా ఆర్థిక పరిస్థితి అవసరం కోసం నేను అమ్ముకోవచ్చు, దాంట్లో తప్పేంటి? ఒకవేళ లేదు, మళ్ళీ మీరు విచారించుకోండి. నా డాక్యుమెంట్లు కానీ ఆయన దగ్గర నేను ఆయనతో వ్యాపారం చేయలేదని నేను క్లియర్గా ఫస్ట్ పాయింట్లో చెప్పినా మీకు, మళ్ళీ చెప్తాడా, నేను ఎక్కడ కూడా ఆయనతో వ్యాపారం చేయలేదు, నాకు లావాదేవీలు లేవు, నాకు ఆయనకు ఎందుకంటే పార్టీ ఆఫీస్లో అన్న నిత్యం ఆయన మార్నింగ్ ఉంటాడు, అన్న గుడ్ మార్నింగ్ అంటాడు, నేను గుడ్ మార్నింగ్ అంటా, రాబట్టి టీ తాగుతాం అంటే టీ తాగుతాం రా అంటే, టిఫిన్ చేస్తామంటే లేదు లేనా తినే అంటాడు, అంతవరకే తప్ప నాకు అతనికి వ్యాపారం ఉంటే ఉంటుంది, ఏమి ఉంటే ఏం నేను భయపడాల్సిన పని ఏంటి? వ్యాపారం ఉంటే చెప్తా, కరెక్టే అన్న, నాకు ఆయనకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, ఏం నేను వ్యాపారం చేయకూడదా? నేనేమి కడప వాసిని కాదా? కాబట్టి దయచేసి డీవియేషన్ కాకుండా ఒక పెద్ద మనసుతో మీరు మేము అంతా కలిసి 20 సంవత్సరాలుగా కలిసి పెరిగినాం ఈ కడపలో. నేను మళ్ళీ కూడా ఎందుకు రిక్వెస్ట్ చేస్తానంటే, నేను ఏ రోజు కూడా మిమ్మల్ని పేపర్లో నాకు ఇది కావాలన్నా ఇది చేయండి అన్నా, నేను ఏ రోజు కూడా ఎప్పుడు కూడా బాధపడింది లేదు, రిక్వెస్ట్ చేసింది కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు చెప్తా ఉండా, దయచేసి, ఎందుకంటే నా జీవితంలో అత్యంత కష్టమైనటువంటి పరిస్థితి ఇది. ఎందుకంటే చేసింటే నేను కూడా చేసిన, ఇప్పుడు ధర్నాల్లో పాల్గొన్నా, నా పేరు వచ్చింది, నేనేం భయపడలేదే. చెయ్యని హత్యకు నేను ఎందుకు పడాలా మాట? నాకు ఇద్దరు ఆడపిల్లలు, నాకేమవసరం ఉంది? నేను కష్టపడి, నాకు దేవుడు ఒక మంచి స్థితి ఇచ్చినాడు, ఒక పర్సనాలిటీ ఇచ్చినాడు, దేవుడు ఒక అందరికీ ఉన్నటువంటి ఒక పదవి నాకు ఇచ్చినాడు, నేను మరి కష్టపడి సంపాదించుకోవాలి. కానీ ఎవరినో హత్య చేస్తే నేరస్తున్నీత నేను ఏ విధంగా సంపాదించుకుంటా? జైలుకు పోతే సంపాదించుకుంటారా? కడపలో అటువంటిది ఏమైనా చెల్లుతుందా? కడప నగరంలో ఏమైనా జరుగుతాయా? పోలీసులు ఇంత పెద్ద పోలీసింగ్ వ్యవస్థలో క్రిమినల్స్కు స్థానం ఉంది ఆ కడపలో, రౌడీలకు స్థానం ఉంది ఆ కడపలో. దయచేసి అన్న మళ్ళా రిక్వెస్ట్ చేస్తా ఉండా, ఒక మంచి మనసుతో మీరు ఆశీర్వదించండి. ఎందుకంటే చేసింటే నేనేం భయపడను, నేను చేయలేదు, నాకు సంబంధం లేదు ఈ విషయం. కాబట్టి మళ్ళా రిక్వెస్ట్ చేస్తా ఉండా, ఒక పెద్ద మనసుతో దీన్ని, ఎందుకంటే ఎక్కడైతే నాకు డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ని మీరు పూడ్చాలని చెప్పి, పబ్లిక్ మీ ద్వారా తెలియాలని చెప్పి, సమాజానికి ఆ గౌరవం నేను మళ్ళీ పొందాలని చెప్పి, కొంతమంది తెలిసింటారు, కొంతమంది తెలియక మాట్లాడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో మీ ద్వారానే పబ్లిక్లో మంచి జరగాలనే, చెడు జరగాలనే ప్రెస్ ద్వారానే జరగాల. కాబట్టి దయచేసి మీ అందరికీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉండా, నాకు మళ్ళీ ఎటువంటి సంబంధం లేదు. మీరు ఎందుకంటే ప్రెస్ పరంగా మాట్లాడడం వేరు, వ్యక్తిగతంగా మీ అందరికీ కూడా నా ప్రవర్తన తెలుసు. నేను ఎక్కడ కూడా ఒకరితో గొడవపడ్డం కానీ, పలానా చోట నువ్వు కొట్టుకునేవని కానీ, పలానా చోట దౌర్జన్యం చేసావని కానీ, పలానా చోట నువ్వు ఎక్కడన్నా పోయి పాల్గొనేవని కానీ మీ అందరికీ కూడా తెలుసు. మీకు తెలియనిది కడపలో ఏం జరగదు, అట్లాంటిది నా క్యారెక్టర్ ఎక్కడా లేదు. మీరు 25 సంవత్సరాల నుంచి అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రెస్లో ఉన్నారు, నేను కూడా మీతో నా జర్నీ మీ ద్వారానే ప్రయాణమైంది. కాబట్టి దయచేసి ఒక డీవియేషన్ కాకుండా ఒక మంచి మనసుతో నన్ను మీరు ఆశీర్వదించమని చెప్పి పేరున మళ్ళీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఆయనకు నేను బినామీ, ఆయనకు బినామీ, ఆయన నాకు బినామీ కాదు. ఆయన పెద్ద పెద్ద వ్యాపారాలు చేసినాడు, ఇది స్కందాన్సికి ఇచ్చినాడు, ఇంకో చోటు ఇచ్చినాడు. అతని అదృష్టం అండి. అతను ఒక చిన్న స్థాయిలో ఎక్కడో పని చేస్తూ ఉన్నాడు, నాకు తెలిసి అతను ఏదో పని చేస్తూ ఉన్నాడు, జీపీఆర్ కాలేజీలో అటెండర్గా పనిచేస్తాడు అని చెప్పారు నిన్న, ఎవరో నాకు చెప్పారు, ఎవరు దస్తగిరి. అతని అదృష్టం, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకున్నాడు అతనికి నేను బినామీ అనుకోవాలా, నాకు అతని బినామీ కాదు. దయచేసి మీరు, ఎందుకంటే ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఎవరు రాతకు ఎవరు అతిథులు కాదు. కాబట్టి మీరు దయచేసి ఈ కాంట్రవర్సీ అనే దాని నుంచి పక్కకు తీసేసి, ఎందుకంటే నేను చాలా మాట్లాడాలా. ఈరోజు బెయిల్ కొంతమంది వేశారు వేరే వాళ్ళకు. అన్న అది వాళ్ళ కొడుకే స్టేట్మెంట్ క్లియర్గా ఇచ్చినాడు, పోలీసులు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చినాడు. తర్వాత పోలీసుల దగ్గర క్లియర్గా ఎవిడెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. అటువంటిది
ఎందుకంటే వాళ్ళ కొడుకు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎస్పీ గారు క్లియర్గా ఆ పిల్లోని ఏం చేశారనేది కూడా మీకు తెలుసు. ఎందుకంటే ఆ పిల్లోని ద్వారానే అక్కడ తప్పు జరిగింది, వాళ్ళ మధ్య గొడవ జరిగింది. వాళ్ళకి మళ్ళీ ఆ పిల్లోడు స్థానం ఇచ్చినాడు, మళ్ళీ 5వ తేదీ తాగినా గుర్తొచ్చింది, పోయినారు, గొడవ పడుకున్నారు. అవన్నీ మీకు తెలుసు, పోలీసులు కూడా తెలుసు. కానీ అది నేను మాట్లాడకూడదు కాబట్టి ఈరోజు నేను ఏమంటారు కండిషన్ బెయిల్లో ఉన్నా కాబట్టి మళ్ళీ కూడా ప్రెస్ మీట్ పెడతా. ఎందుకంటే నాకేం రాజకీయాల్లో డెవలప్ కావాలా, ఇంకోటి కావాలా నాకేం ఆశ లేదు. నాకు దేవుడు స్థితి ఇచ్చాడు, నేను కష్టపడి బతకగల నాకు కెపాసిటీ ఉంది. అన్యాయంగా పెట్టినప్పుడు నేను వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి. కానీ ఈరోజు ఇంకా న్యాయస్థానంలో అది నాకు ఇచ్చినటువంటి కండిషన్ బెయిల్లో ఉంది కాబట్టి ఇంకా నేను పాలు పంచుకోవడంలా ఆ విషయాలన్నీ కూడా మీకు చెప్తా. కానీ అతని రాజకీయ కక్షతో ఎవరు చంపింది కాదు, కేవలం ఆ పిల్లోళ్ళ మధ్య జరిగినటువంటి ఘర్షణ. అది మరి వాళ్ళు చెప్పాలన్నా, నాకైతే తెలియదు. వాళ్ళైతే ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళు కూడా ఎవరు చెప్పిన వాళ్ళు కాదు. కేవలం నేను కడపలో 15 రోజులు 15 రోజులు ఉన్నప్పుడు నన్ను ఎందుకు పిలిపించలే, ఎందుకు మా ఇంటికాడికి రాలే, రాకుండా కేసు కట్టేసి రమ్మంటే ఏం చెప్పాలి నేను అన్నా? నేను దాని గురించి ఇప్పుడేం మాట్లాడదలుచుకో. దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. నాకు ఆ విపరీతమైన దైవభక్తి ఉంది, ఖచ్చితంగా వాళ్ళైతే దేవుడు చూసుకుంటాడు. వాళ్ళకి ఏమొస్తుంది, నాలాంటి వాడు ఉంటే ఏముంది రాజకీయాల్లో, లేకపోతే ఏమవుతుంది? అన్న ఒకటి ఎదుగుదల నేను లేకపోతే ఏమవుతుంది నా రాజకీయము, నేను లేకపోతే ముసిలు లేకపోతే రాజకీయం. రాజకీయాల కోసం ఎవరు ఇరికిచ్చింది కాదు. ఇది కేవలం అది ఒక యూటర్న్ తీసుకునే. అవి 15 రోజుల తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా, ఎవరెవరు ఏమేమి చేశారు అన్నీ కూడా చెప్తా. నాకేం భయం ఏం లేదు, భయపడాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే నాకు బాధ ఉంది, వీడి వరకు ఉంది నా బాధ. కానీ నేను ఈరోజు చెప్పుకోలేక కండిషన్ బెయిల్లో ఉన్నా కాబట్టి మాట్లాడలేకుండా, కండిషన్ బెయిల్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా. ఆల్రెడీ నేను కోర్టులో నాకు బెయిల్ ఇచ్చారు కదా, బెయిల్ ఇచ్చినారు. ఖచ్చితంగా అది ప్రతిదాన్ని ఒక సమయం కోసం వేచి ఉండాలా. సమయం కానిప్పుడు ఏముంది, సమయం నాది కాదు. ఇప్పుడు నేస్తాను ఆల్రెడీ పోయినా. నేను ముందు ఇప్పుడు నన్ను అరెస్ట్ నేనే అయినా, వచ్చి అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ తీసుకున్నా. ఇంకా ఏం చేయాలన్నా ఫర్దర్ న్యాయవాదులతో మాట్లాడతా. నాకు నాలెడ్జ్ ఉంది, నేను ఎడ్యుకేటెడ్, నేనేం చేయాలన్నా కూడా నాకు తెలుసు. ఆ బాధ సరైన సమయంలో వ్యక్తం చేస్తా, ఇప్పుడు కాదు. 1000% అన్నా 100% కూడా కాదు, 1000% కుట్ర. నాకు ఎటువంటి సంబంధం లేదు, అందరికీ తెలుసు కడపలో.